ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా ఫోర్త్ టెస్ట్ డే 3లో స్టార్టింగ్ నుండే ఇంగ్లాండ్ బ్యాటర్స్ మన బౌలర్స్కి ఎలాంటి ఛాన్స్ ఇవ్వకుండా సాలిడ్గా ఆడుతూ పార్ట్నర్షిప్ని బిల్డ్ చేస్తూ వచ్చారు. డే 3 ఫస్ట్ సెషన్లో ఇంగ్లాండ్ వికెట్ ఇవ్వకుండా 107 రన్స్ స్కోర్ చేసి కేవలం 26 రన్స్ వెనకబడి ఉండే. అండ్ మన కెప్టెన్ శుభ్మన్ గిల్ వికెట్ ఎలా దొరుకుతుందని మన అందరి బౌలర్స్ని ట్రై చేశాడు. అండ్ కండిషన్స్ మాత్రం బ్యాటింగ్కి ఎక్సలెంట్గా ఉన్నాయి. ఓవర్కాస్ట్ కండిషన్స్ లేకుండా మంచిగా ఎండ ఉండడంతో మన బౌలర్స్కి మరింత కష్టంగా మారింది. అండ్ లంచ్ తర్వాత శుభ్మన్ గిల్ వాషింగ్టన్ సుందర్ ని బౌలింగ్ లోకి తీసుకొచ్చాడు. సుందర్ ఆ ఓవర్ ఫస్ట్ బాల్ లోనే ఓలీపోప్ ని అవుట్ చేసి టీమిండియాకు మళ్ళీ ఎనర్జీ తీసుకొచ్చాడు. అండ్ ఆ తర్వాత కొద్దిసేపటికే హ్యారీ బ్రూక్ ని సుందర్ అవుట్ చేశాడు. అండ్ మరో ఎండ్ లో మాత్రం జో రూట్ ఇంగ్లాండ్ ని స్లోగా లీడ్ లోకి తీసుకొచ్చేశాడు. హ్యారీ బ్రూక్ అవుట్ అయిన తర్వాత జో రూట్ తన 38th సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. బెన్ స్టోక్స్ అండ్ జో రూట్ కలిసి మళ్ళీ ఇండియాకు ఎలాంటి ఛాన్సెస్ ఇవ్వకుండా 50 ప్లేస్ పార్ట్నర్షిప్ ని కంప్లీట్ చేసుకున్నారు. సెకండ్ సెషన్ కంప్లీట్ అయ్యేసరికి ఇంగ్లాండ్ 4 వికెట్స్ కోల్పోయి 438 రన్స్ స్కోర్ చేసింది. అండ్ ఇక టీ బ్రేక్ తర్వాత ఇంగ్లాండ్ 450 ప్లే స్కోర్ ని దాటేసింది. అండ్ ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ 50 కూడా కంప్లీట్ చేసుకున్నాడు. ఈ ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ టాప్ 6 బ్యాటర్స్ లో 5 బ్యాటర్స్ 50 ప్లే స్కోర్ చేశారు. ఆ తర్వాత సూపర్ గా ఆడుతున్న బెన్ స్టోక్స్ కి క్రాంప్స్ రావడంతో రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. అండ్ మరో ఎండ్ లో జో రూట్ 150 కి చేరుకున్నాడు. జో రూట్ ఈ 150 తో రికీ పాంటింగ్ ను దాటి ఇప్పుడు టెస్ట్ క్రికెట్ లో సెకండ్ హైయెస్ట్ రన్ గెటర్ గా నిలిచాడు. ఫస్ట్ ప్లేస్ లో ఉన్న సచిన్ టెండూల్కర్ కు 2500 రన్స్ దూరంలో ప్రస్తుతం జో రూట్ ఉన్నాడు. జో రూట్ 150 తర్వాత జడేజా బౌలింగ్ లో స్టంప్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత బుమ్రా ఇన్ఫార్మ్ బ్యాటర్ జెమీ స్మిత్ ని అవుట్ చేయగా సిరాజ్ క్రిస్ వోక్స్ ని అవుట్ చేశాడు. దాంతో రిటైర్డ్ హర్ట్ అయిన ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మళ్ళీ క్రీస్ లోకి వచ్చాడు. బెన్ స్టోక్స్ అండ్ లియామ్ డాసన్ స్టడీగా ఆడుతూ ఇంగ్లాండ్ కి డే 3 ఒక పాజిటివ్ సైన్ తో ఎండ్ చేశారు. ఇక డే 3 కంప్లీట్ అయ్యేసరికి ఇంగ్లాండ్ 7 వికెట్స్ కోల్పోయి 544 చేసి లీడ్ ని 186 కి తీసుకెళ్లింది. అండ్ మన బౌలర్స్ ఎంత డిసిప్లిన్ గా బౌలింగ్ వేసినప్పటికీ వికెట్ నుండి మాత్రం ఎలాంటి హెల్ప్ దొరకలేదు. ఇక డే 4 లో ఇంగ్లాండ్ ని త్వరగా ఆల్అౌట్ చేసి మన బ్యాటర్స్ ఎలాంటి ప్రెజర్ తీసుకోకుండా స్లో అండ్ స్టడీగా ఆడుతూ మ్యాచ్ ని మన వైపు మార్చుకోవాలి. ఈ వీడియోలోని కంటెంట్ నచ్చితే లైక్ చేసి మరింత ఇలాంటి కంటెంట్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.